ఇదిగో ఇది నీ తల్లి నిజ స్వరూపం. అక్కడ కూతురని ఉండదు, కట్టలే ఉంటాయి. ఇంకా నువ్వు గుడ్డిగా నమ్మావనుకో నేనేం చేయటాకైనా వెనకాడదు. రాఘవేంద్ర, ఇంకొక్క క్షణం మీ అమ్మ ఇక్కడే ఉంది అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏది చెయ్యి చూస్తా, అన్నిటికీ తెగించే వచ్చా. అమ్మా చేసింది చాలు, ఇక నువ్వు వెళ్ళు. ఇంకా వెనకేసుకొస్తావేంద్రా? నీ బిడ్డను చంపింది కదరా ఎదవ. అమ్మా నువ్వు అంటుంది కరెక్ట్ కాదు, నువ్వు పద. కరెక్ట్ ఏంటి మరి? డాక్టర్ రిపోర్ట్లో అసలు ఏమైందో తెలుస్తుందమ్మా. ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. మొత్తం మీ అత్తే చేసింది. బేబమ్మా! ఏంటి? అమ్మా నువ్వు రా. ఇదిగో రమ్మని నా సంగతి చెప్తున్నాను. నీకు తెలీదు, వదలను. నువ్వు ఇంత రామ్మా. ఘాతుకానికి దిగజారిన నిన్ను అమ్మా, నువ్వు అస్సలు రా. వదలను బుజ్జమ్మా. కన్న కూతురు అమ్మా. కంటే నీకు డబ్బే ముఖ్యమైపోయిందా? ఛీ! నిన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తానో చూడు. చూడు, నీకు నా సంగతి ఇంకా తెలీదు. అమ్మా. చూడు. అత్తయ్య గారు, ఆవిడ గురించి మీకు తెలిసిందేగా, పట్టించుకోకండి. అది కాదు అసలు. శృతి, నువ్వు ఏం మాట్లాడుకో. నువ్వు ఒకరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేంటో మాకు తెలుసు. అమ్మ చెయ్యదని తెలుసు. శృతి తప్ప అందరూ నా బాగు కోరుకునే వాళ్లే. ఈ శృతియే చేసుంటుంది. ఇంకా చేస్తాను. చేసుంటుంది అన్న అనుమానమే కాని నిజమని ఎలా నిరూపించను? మీరన్నది అబద్ధమని అత్తయ్య గారికి ఎలా రుజువు చేయను? చెయ్యాలి. హాస్పిటల్లో రాని రిజల్ట్ ఇక్కడ రాబడతాను. నేను చేయగలిగిందొక్కటే, ఇక్కడ ఉండకూడదు. నా మీద అత్తయ్య గారు పెంచుకున్న కోపానికి నేను ఇంకా ఇక్కడే ఉన్నానంటే, కోపంలో ఆవిడ విడాకుల వరకు వెళ్ళినా వెళ్ళొచ్చు. నా భర్తకి వేరే పెళ్లి చేయాలని చూసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అంతవరకు తెచ్చుకోకూడదు. అమ్మకు తర్వాతైనా నచ్చజెప్పొచ్చు. అత్తయ్య గారిని ఒప్పించలేను. ఉండకూడదు. ఇప్పుడే వెళ్ళిపోవాలి. ఎందుకు ఏడుస్తున్నావు బుజ్జమ్మా? ఏం జరిగింది? జరగకూడందే జరిగిందండి. పురందరికి అబార్షన్ అయింది. బుజ్జమ్మా, అభాషణ అవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఫుడ్ పాయిజన్ అయిందంట మావయ్య గారు. ఫుడ్ పాయిజన్ ఎలా అవుతుంది? తెలీదండి. బేబమ్మ నేనే అని నిందేసింది. ఇది నా ప్రాణం. దీని ప్రాణాల మీదకి తెస్తానా? బిడ్డని చంపుకుంటానా? బాధపడకండి అత్తయ్య గారు. ఆవిడేదో ఆవేశంలో ఉన్నారు. రిపోర్ట్స్ వచ్చాక ఆవిడే నిజమేంటో తెలుసుకుంటారు. మీకు క్షమాపణలు చెప్తారు. నలుగురిలో అని 4 గోడల మధ్య క్షమాపణ చెప్తే సరిపోతుంది అక్షరా? చూస్తావేంటి? నిజమే కదా. ఆవేశం వస్తే అనకూడని మాటలన్నీ అనేస్తారా? అత్తయ్యే బాధలో ఉంటే అంత మాటని ఇంకా కృంగదీస్తారా? ఆవిడికి వదిన కోడలే, అత్తయ్యకి కూతురు. ఎలా అంటారు? అసలు మీరే కారణమని ఎలా అంటారు అత్తయ్య? ఏమో, మంచిగా ఉంటూనే ముళ్ళుతో గుచ్చేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ల పనే అయ్యుండొచ్చు. నార్మై బావగారు, ఏయ్, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే ఇక్కడే నరికి పోగులు పెడతా.
సందర్భం ఏంటి, నువ్వు వాగేదేంటి? చంపేస్తా. అరవిందా, లేకపోతే ఏంటమ్మా? జాగ్రత్త. బాబాయ్ లీడ్ ఇద్దామంటేనే అడ్డుపడిపోతున్నారు కదా. అన్నంత పని చేస్తారేమో. ముందు నేనుంటేనే కదా ఏమన్నా చేయగలను. ఆగుతాను. అక్షర, అక్కని లోపలికి తీసుకెళ్ళు. వదినా, రా వదినా. రానక్షర. అక్క, పురందరి, మా ఇంటికి వెళ్తానమ్మా. ఇది నీ ఇల్లు కాదా? పెళ్ళైన ఆడపిల్లకు పుట్టినిల్లెలా తనిల్లవుతుందమ్మా? అత్తిల్లే కదా అన్నీను. వదినా, తర్వాత వెళ్దురు గాని మీరు స్ట్రెయిన్ అవ్వకూడదు. లోపలికి రండి. రానని చెబుతున్నాను కదా అక్షర. రాను. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాను. పురంధరి, ప్లీజ్ నాన్న, ఎవరూ దయచేసి అడ్డు చెప్పకండి. అంటే నువ్వు ఇప్పుడే వెళతానంటానికి కారణం ఏంటమ్మా? ఈ తల్లే చేసిందని నమ్ముతున్నావా? అమ్మా, నాకు నీ మీద కానీ ఎవరి మీద కానీ కోపాలు లేవు, ద్వేషాలు లేవు. ఎందుకే వెళతాననే పట్టుపడుతున్నావు? మరేం చేయమంటావు? పుట్టిన దగ్గర నుంచి పెళ్ళైనా కూడా నీ దగ్గరే ఉన్నాను కదా. ఇంకా ఇక్కడే ఉండి తల్లి చాటు బిడ్డనేనని అనిపించుకోమంటావా? ఇంకా అనుకునేలా చెయ్యమంటావా? ఇప్పుడు వెళ్తుంది నువ్వు మాట పడకూడదు అనే అమ్మా. అర్థం చేసుకో. నీకే అర్థం కావట్లేదే. ఇప్పుడు నువ్వు వెళితే ఆ బేబమ్మనే మాటలకు ఇంకా బాధపడతావు. ఇంట్లోకి మాత్రం వద్దమ్మా. పురందరి, నువ్వు ముందు లోపలికి రా. రానని చెప్తుంటే వినవే. అమ్మని చెప్తున్నాను కదా, ఇప్పటికిప్పుడే ఆ ఇంటికి వెళ్ళొద్దు. నేను చెప్పినప్పుడు వెళుతూ గాని రా. ఎందుకు రావాలమ్మా? ఈ ఇల్లు నాకు ఏం మిగిల్చింది? నా బిడ్డని పోగొట్టుకోవడానికి కారణమైంది. వదినా, అబద్ధం చెప్పట్లేదుగా అక్షర. పుడుతుందనుకున్న బిడ్డని కోల్పోయాను. ఇంకా నాకేముంది ఇంట్లో? చేదు జ్ఞాపకం తప్ప ఎందుకు ఉండాలి నేను? పురందరి, అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. నువ్వు అడ్డమైన వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడం వల్లే నాకీ గతి పట్టింది. నమ్మాల్సిన వాళ్ళని నమ్మకుండా నమ్మకూడని వాళ్ళని నమ్మబట్టే నాకీ దుస్థితి ఏర్పడింది. ఇదేంటి? ఏం చేస్తుంది? పురందరి, పొరడు పోస్తావనుకున్నా. అబోర్షన్ అయ్యేలా చేసావు. నేను చేయించానా? చెప్పాలంటే ఒక రకంగా కారణం నువ్వు కాదా అమ్మా? నీ వల్లే, నీ వల్లే. ఉండమని చెప్పకు, నేనుండను. అక్క, వద్దు, వద్దురా, నాకేం చెప్పొద్దు, వినను. పురంధరి, వదినా. నన్ను
వల్లే నీ వల్లే అయ్యో, బుజ్జమ్మ, అమ్మా అత్తగారు, ఏమైందమ్మా బుజ్జమ్మ, అమ్మా. ఏమైంది? బుజ్జమ్మ, డాక్టర్ ఏమైందమ్మా? ఫోన్ చేయరా? అత్తయ్య గారు బుజ్జమ్మ. అత్తయ్య గారు హలో డాక్టర్ అర్జెంటుగా ఇంటికి రండి. ఏ తల్లి చెయ్యని దిక్కుమాలి పనిచేసి ఇంకా అడ్డంగా వాదిస్తోంది. అమ్మా చెప్తుంటే వినవే, అత్తయ్య గారు ఎందుకు చేస్తారు? నువ్వు చెప్పిందే చెప్పకు. నువ్వు అదే అనకు, తెలియకుండా మాట్లాడకూడదు. పోనీ నీకు తెలిసింది చెప్పు. రిపోర్ట్స్ వస్తాయి కదమ్మా, అవే చెప్తాయి. ఆధారాలు మీకు కావాలి, నాకు కాదు. చేసింది బుజ్జమ్మే బుజ్జమ్మే బుజ్జమ్మే. నీ పెళ్ళాం కూడా ఏం తక్కువ కాదు. ఇంత జరిగా కూడా నేను మీతో పాటు వచ్చేస్తాను అత్తయ్య అని ఒక్క మాట నా అనిందా? చెప్తా చెప్తా. పురందరి, రా పురందరి. ఆగో. ఏమ్మా వస్తానని చెప్పిందని ఇప్పుడు నువ్వే అన్నావు, తనే వచ్చింది కదా. వచ్చిందెందుకో తెలీదుగా. ఏమో రాసిన 10 కోట్ల ఆస్తిపత్రాలు అక్కడే ఉన్నాయి, వెళ్ళి తీసుకురామ్మా అని వాళ్ళమ్మ చెప్తే తీసుకెళ్ళటానికి వచ్చిందేమో. అవి 4 గీసుకోవడానికి కూడా పనికిరావమ్మా, తీసుకెళ్ళు. అమ్మ అదేం చెప్పలేదు అత్తయ్య. నేను వచ్చింది అందుకు కాదు. మరి దేనికో? నా ఇల్లు ఇదే కదా అత్తయ్య, నేను ఉండాల్సింది ఇక్కడే కదా. ఆ ముందిలానే అంటావు. ఆ ఇంటి మనుషులు నీడపడినా తుర్రుమంటావు. ఎవడికి తెలీదు? లేదత్తయ్య, ఇంకా వెళ్ళను. నిన్ను నమ్మేదెవరు? హ. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నన్ను నమ్మండి అత్తయ్య. చావైనా బ్రతుకైనా ఇక్కడే ఉంటాను, మీ మాట వింటాను. ఏంటమ్మా తను అంతగా బతిమలాడుతుంటే కరగవే. లే పురందరి, నా భార్యగా ఇంట్లో ఉండే హక్కు నీకుంది, అత్త పర్మిషన్ అక్కర్లేదు. ఆహా అలాగా. బిడ్డను పోగొట్టుకొని వచ్చినా ఏమీ అనకూడదన్నమాట. తన తప్పే ఉందమ్మా. చేసినోళ్ళని ఏమీ అనట్లేదుగా. అత్తయ్య గారు, మీ మాటే వింటానని చెప్తున్నాను కదండి. మనస్ఫూర్తిగా చెప్తున్నావా? నిజంగా వింటావా? వింటాను అత్తయ్య గారు, ఒట్టు. ఆ ఇంటి మొహం చూడకూడదు. ఆ మొహాలతో నీకే సంబంధం ఉండకూడదు. వాళ్లే వచ్చి ఏదో వంకతో పిలిచినా వెళ్ళకూడదు. అమ్మా సరే, అవకాశం ఇస్తున్నా. నిలబెట్టుకోవటం నీ చేతుల్లోనే ఉంది. తర్వాత లాయరు, కోర్టులు అంటే ప్రయోజనం ఉండదు. నేను చేసేది అమ్మా సరే అంది కదా, ఇంకా ఏంటి? చెప్తున్నా నాయనా. అమ్మ చెప్పింది చేస్తుంది కదా, అందుకు తీసుకెళ్ళు. రా పురందరి. నిన్నడ్డం పెట్టుకొని నీ తల్లిని ఆడుకుంటానే, నీకోసం రాకుండా ఉండదుగా. చెప్తా మోసం చేసిన బుజ్జమ్మను అది చచ్చే వరకు వదలను. బుజ్జమ్మ, అరవింద్, ఏం కాదు నాన్న. సార్ మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. పదన్న.
దుర్గమ్మ, అత్తయ్య గారికి ఏం కాకూడదు. ఆవిడ నిండు నూరేళ్ళు ఉండాలి. బాబోయ్, అత్త పోతుందా ఏంటి? ఇంట్లో నాకున్న సపోర్ట్ నువ్వే అత్త. కావాలంటే బావగారిని నాకిచ్చి పెళ్లి చేశాక పో. ఇప్పుడు మాత్రం బతికే. పురందరి, 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 పురందరి. ఎలా ఉంది డాక్టర్? ట్రీట్మెంట్ చేస్తున్నానండి. బుజ్జమ్మ గారు పురందరి అని కలవరిస్తున్నారు. అక్క ఇంట్లో లేదు డాక్టర్. తీసుకొస్తే బెటర్ ఏమో అరవింద్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను వెళ్ళడం వల్లే స్ట్రోక్ వచ్చినట్టుంది. పురందరి, పురందరి. తను కనిపిస్తే సైకలాజికల్గా త్వరగా కోలుకునే అవకాశం ఉంది. చెప్పండి, అమ్మకిలా అయిందంటే రాదా? వస్తారు డాక్టర్, మేం వెళ్ళి తీసుకొస్తాం. అలాగేనమ్మా. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదు కదా? పోనీ హాస్పిటల్కి తీసుకెళ్దామా? హాస్పిటల్లోనూ ఇదే ట్రీట్మెంట్ కదా అక్షర. ఆమెకు మందు పురందరి. తీసుకొస్తాం డాక్టర్. నేను వస్తాను. ముగ్గురం ఎందుకు? నాన్న దగ్గరే ఉండు. అలాగే బావగారు. పదక్షర. ఆ బేబమ్మ పంపుతుందా? వదినా, అక్క, వదినా, అక్క, వదినా, అక్క, వదినా. అక్క. ఆగండి. ఎందుకొచ్చారో? మాకు పట్టిన పీడలా మా ఇంటి చుట్టూరా తిరుగుతారే? సిగ్గుగా లేదు? పిన్ని, అత్తయ్య గారికి సీరియస్ గా ఉంది. వదిన్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏం జరిగింది? అనుకున్నా ఏదో గారడీ చేసి తీసుకెళ్ళడానికి చూస్తారు అని. అదే జరుగుతుంది. అబద్ధం కాదు పిన్ని, నిజంగానే అత్తయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అక్షర, అవునక్క, నిన్నే కలవరిస్తోంది. నువ్వు రావాలక్క. మీ మాటే వింటానని చెబుతున్నాను కదండి. నిజంగా వింటావా? ఒట్టు. ఆ ఇంటి మొహం చూడకూడదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏవి నాటకాలు, ఏవి నాటకాలు! తప్పు లేకుండా పంపించినట్టే పంపిస్తారు, వెంటనే తిరుగు ప్రయాణానికి దారులు వేస్తారు. దాన్ని ఇవిడి నమ్మేసి పరుగులు పెడుతుంది. ఛీ! అత్తయ్య, వెళతావా?